ఇలాగా బంగాళదుంప పొట్టు తీసి మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. వాటర్లోనే సాల్ట్ వేయాలి. బంగాళదుంపని అందులో వేసుకొని ఉడికించుకోవాలి. బంగాళదుంపల్ని ఇలాగా లైట్గా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన బంగాళదుంపల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి. చిటికెడ పసుపు, చిటికెడ ఫుడ్ కలర్, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగా మసాలాలన్నీ కలిసినట్టుగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చిక్కగా కలుపుకోవాలి. ఇలాగా చిక్కగా కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు దీంట్లోకి వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా మరిగిన నూనెలోని ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసినవి మళ్ళీ రెండోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కరివేపాకుని దీంట్లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పచ్చిమిర్చిని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మన ఆలు 65 రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ కూడా కొట్టేయండి. బాయ్.